శైలు అన్నయ్య సురేష్ని తీసుకొచ్చి మహాలక్ష్మికి క్షమాపణ చెప్పించిన చక్రి. మరిదంతా ఎలా జరగబోతుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే శైలు అయితే మాట్లాడుతూ ఉంటుంది కేశవతో. కేశవ శైలు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడం చూసి మహాలక్ష్మి కన్నా ఇద్దరూ కూడా ఇక వాళ్లను ఆట పట్టించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. శైలుతో ఫోన్లో మాట్లాడుతున్న కేశవని ఉడికిస్తూ ఉంటారు. చూసావా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో, మనతో అలా మాట్లాడతాడా? కేశవ్ ఎవరితోనన్నా ప్రేమగానే మాట్లాడతాడులే, కాకపోతే తనకి అది తెలియదంతే. తను ఎవరిని మోసం చేయడు, అది ఒక రకంగా కరెక్టే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే ఇక తర్వాత కేశవ్ ఫోన్ పెట్టేసిన తర్వాత కేశవ్ని బాగా ఏడిపిస్తూ ఉంటారు మహాలక్ష్మి అలాగే కన్నా ఇద్దరూ కూడా. ఇక కేశవ్ అయితే నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే చక్రి ఎలాగైనా సరే మహాలక్ష్మి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నాలైతే చేస్తూనే ఉంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి చేస్తున్న పనులన్నీ తెలిసిపోతూ ఉండడంతో నువ్వు ఫ్రాడ్వి, ఎన్నిసార్లు ఫ్రాడ్ చేస్తావని చెప్పేసి అంటూ ఉంటుంది. అయ్యో మహాలక్ష్మి గారు, నేను ఏం చేసినా మీకోసమే చేస్తాను, కానీ ఎప్పటికి నా ప్రేమను తెలుసుకుంటారో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అయితే మీది ప్రేమ కానీ నాది కాదు. నన్ను మీరు ప్రేమించొచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించాలని రూల్ లేదు. నేను మిమ్మల్ని ప్రేమించలేను. నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నచ్చరు. నాకులాగే ఉండాలని కోరుకుంటాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా, ఇక్కడున్న వాళ్ళందరూ నాలాగే ఉన్నారు, ఒక్క మీరు తప్ప. మీరు మాయలు మోసాలు చేసి మా చుట్టూ ఒక వలని అల్లాలని చూస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళని ఎలా మాయా మోసం చేస్తారో నన్ను కూడా అలానే చేస్తున్నారు. కానీ మీ మోసాలు నాకు నచ్చవు. అలా మోసం చేసేవాళ్ళంటేనే నాకు ఇష్టం ఉండదు అని మహాలక్ష్మి చెప్పేస్తుంది. అలా మహాలక్ష్మి ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఆఫీస్కి మహాలక్ష్మి వెళుతూ ఉండగానే అక్కడ ఇక దారిలో బస్టాండ్ దగ్గర సురేష్ అయితే మహాలక్ష్మిని ఆపి ఏడిపిస్తాడు. మహాలక్ష్మి 5గురున్న ఇంట్లో ఉంటుందా, ఒక్క మహారాణిరా అంటూ మహాలక్ష్మిని తప్పుగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు సురేష్. అయితే అలా మాట్లాడుతూ ఉండగానే ఇక మహాలక్ష్మి అయితే సురేష్ చెంప పగలగొడుతుంది. ఇక అక్కడి నుంచి బస్టాండ్కి అయితే వెళ్ళిపోయి బస్టాండ్ దగ్గర నిలబడే ప్రయత్నం చేస్తూ ఉండగానే సురేష్ వెనకాలే వచ్చేస్తాడు. అలా వచ్చి మహాలక్ష్మి చున్నీ పట్టుకుని లాగి, నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అని చెప్పేసి కింద పడేస్తాడు మహాలక్ష్మిని. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వాడు రౌడీ వెధవలా ఉన్నాడమ్మా, వాడితో ఎందుకు పెట్టుకున్నావు, వాడు చాలా వెధవనుకుంటా, జాగ్రత్తమ్మా అని చెప్పేసి అందరూ కూడా అక్కడ మహాలక్ష్మిని లేపి బస్సు అయితే ఎక్కిస్తారు. బస్సు ఎక్కి మహాలక్ష్మి ఇంటికైతే వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి ఇక అందరూ కూడా మహాలక్ష్మిని చూసి, ఏమైంది, ఏం జరిగింది, ఏంటమ్మా ఆ బట్టలకి ఆ మురికేంటి, అసలు ఏమైందమ్మా అని చెప్పేసి మాధవ్ అడుగుతూ ఉంటాడు. అవును వదిన, ఏమైంది, పడిపోయారా, ఒక రౌడీ వెధవా నా చున్నీ పట్టి లాగితే నేను కింద పడిపోయాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎవడు వాడు అని చెప్పేసి అడగగానే శైలు వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పేసరికి అప్పుడే కేశవ లోపలికి వస్తాడు. కేశవ లోపలికి వచ్చేసరికి శైలు వాళ్ళ అన్నయ్య మహాలక్ష్మిని కింద పడేసాడన్న విషయం తెలుస్తుంది. వాడి పని అయిపోయింది, ఈరోజు నేను వాడిని వదిలిపెట్టను, మిమ్మల్ని కింద పడేస్తాడా, వాడికి ఎంత ధైర్యం మీ జోలికి రావడానికి అని చెప్పేసి కేశవ్ అయితే వెళ్ళి గొడవ పడ్డానికి సిద్ధపడతా ఉంటాడు. ఈలోగానే మహాలక్ష్మి, మీరు వెళ్ళి గొడవ పడితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగదు, పైగా శైలు బాధపడుతుంది, శైలుని బాధ పెట్టడం అనవసరం, వాడి పాపాన వాడైపోతాడు, వదిలేయండి, ఇక మీరు వెళ్ళి ఆవేశంగా అతని మీద గొడవ పడ్డానికి లేదు అని చెప్పేసి అక్కడ కేశవ్ని వెళ్లకుండా ఆపేస్తుంది మహాలక్ష్మి. అయితే అలా కేశవ వెళ్లకుండా ఆగిపోతాడు. కానీ మహాలక్ష్మి ఎప్పుడైతే పడిపోయానో, లేదు పడేశాడు, ఇక చున్నీ పట్టుకు లాగేశాడు అని చెప్పడంతోనే చక్రికి చాలా కోపం వస్తుంది. పైగా అక్కడ ఉంది శైలు వాళ్ళ అనే సురేష్. ఇంకెప్పుడైతే పేరు చెప్తుందో చాలా ఆవేశంగా బయటకు వచ్చి బండి తీస్తాడు. మీరు ఇక్కడ కేశవనైతే ఆపగలిగారు, కానీ అక్కడ చక్రి అన్నని ఆపలేకపోతున్నారు. చక్రి అన్న చాలా ఆవేశంగా బయలుదేరిపోయాడు. ఏంటిది, వాడు ఇప్పుడు ఆవేశంగా వెళ్ళాడు, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, ఆవేశంతో వాడేం చేస్తాడో, మనం కూడా వెళ్దాం పదరా. లేదు నేనే వెళతాను,
నువ్వు అవసరం లేదన్నయ్య, నేను చూసుకుంటాను. ఒరే ఇద్దరూ ఆవేశంగా వెళ్ళి ఆ అబ్బాయి మీద గొడవ పడకండి. మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే ఆ తర్వాత అందరం ఇరుక్కుంటాం. జాగ్రత్తరా. లేదులే, నువ్వేం కంగారు పడకన్నయ్య, నేను చూసుకుంటాను. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి కేశవ కూడా చాలా ఆవేశంగా బయలుదేరుతాడు. అసలు ఏంటమ్మా నీ జోలికి రావడమేంటి? నిన్నిలా పడేయడానికి అసలు వాడికి మనసు ఎలా వచ్చింది? అవును వదిన, వాడిని వదిలిపెట్టకూడదు. అన్నయ్యలిద్దరూ వాడిని చితకబాదాలి. వాడు మళ్ళీ మీ వైపు చూడాలంటేనే భయపడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కన్నా కూడా చాలా ఆవేశపడుతూ ఉంటాడు. ఎందుకురా అంతగా ఆవేశపడతావు? ఇప్పుడు రోడ్డు అన్న తర్వాత ఎంతోమంది వెడుతూ ఉంటారు. వెళ్ళే వాళ్ళందరినీ చూసి కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మనం వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప వాటిల జోలికి మనం వెళ్ళి కనిపించుకోకూడదు కదా. లేదు వదిన, వెనక ఎంతమంది మాట్లాడినా పట్టించుకోకూడదు, అంతవరకు కరెక్టు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మన జోలికి వచ్చినప్పుడు మాత్రం మనం వదిలిపెట్టకూడదు. వదిలేస్తే అది మన చేతకానితనం అవుతుంది. అందుకే వాడు నువ్వొక్కసారి కొడితే రెండోసారి మళ్ళీ నీ జోలికి వచ్చి నీ చున్నీ లాగాడు అంటే వాడికి ఎంత ధైర్యం? మా వదిన జోలికే వస్తాడా? అవునరా, వాడిని వదిలిపెట్టకూడదు. చక్రి, కేశవ ఇద్దరు వాడికి బుద్ధి చెప్పాలని ఎప్పుడూ ఆవేశపడని మాధవ కూడా కోప్పడతాడు. ఎందుకంటే మహాలక్ష్మి జోలికి వచ్చాడు కాబట్టి. లేకపోతే వదిలేయండి అని చెప్తాడు. కానీ మాధవకు కూడా చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఎందుకంటే మాధవకే కోపం వచ్చిందంటే ఇక చక్రిని అలాగే కేశవని ఎవరూ అదుపు చేయలేరు. అందుకని మాధవ తనని తను కంట్రోల్ చేసుకుంటాడు. ఇక్కడైతే శైలు ఇంటికి ఆవేశంగా చక్రి అలాగే కేశవ బయలుదేరుతారు. ఇక చక్రి అయితే ఒరేయ్ ఎక్కడున్నావురా, బయటికి రారా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉండగానే ఈలోగా శైలు తండ్రి అలాగే శైలు తల్లి ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఎవడ్రా నువ్వు? ఎందుకు నా ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తున్నావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనెవడినో మీకు తెలుసులే, కానీ ముందు మీ వాడు ఎక్కడున్నాడో పిలవండి. వాడిని పిలుస్తారా, నన్నే లోపలికొచ్చి వాడిని బయటికి లాక్కుని రమ్మంటారా? ఏంటి నా కొడుకు చెలుకొందికి వస్తున్నావు? నా కొడుకు జోలికొస్తే ఊరుకొనేది లేదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? మీరేం చేయగలరు నన్ను? ఇప్పుడు నేనున్న కోపంలో నన్ను ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒరే చక్రి, చక్రి ఆగరా. ఏంటి ఇప్పుడు నా ఇంటి మీదకి మీ అందరూ కలిపి గొడవకొచ్చారా? నా కొడుకుని ఏదైనా చేస్తే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అవును, నేను నాకు చేతగాక ఇక్కడి వరకు వచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, పోలీసులతో రావాల్సింది. అప్పుడు ఇంటి గుట్టు బయటపడేది. అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అందరూ కలిపి కూర్చునేవారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈ మాటలన్నీ అనవసరం. ముందు వాడిని బయటికి రమ్మని పిలుస్తారా, నన్నే లోపలికి వెళ్ళమంటారా అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే బయటికి శైలు వస్తుంది. ఏమైంది ఏమైంది అసలు ఎందుకంత ఆవేశంగా ఉన్నాడు అని చెప్పేసి ఇక కేశవని అడుగుతూ ఉంటుంది శైలు. అయితే ఏమైందా? మీ అన్నయ్య ఎక్కడున్నాడో పేలు, వాడికి బుద్ధి చెప్పిన తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. వాడు అసలు మనిషేనా? వాడు మా మహాలక్ష్మి జోలికి వస్తాడా? తనని ఇబ్బంది పెడతాడా? రోడ్డు మీద వెళుతూ ఉంటే తన చున్నీ లాగి తనని కింద పడేశాడు. వాడిని మేమెలా వదిలిపెడతాం? మేము మా మహాలక్ష్మిని ఇంటి దేవతగా చూసుకుంటున్నాం. తనకి ఎలాంటి చిన్న బాధ కలిగినా మాలో ఎవరిని వదిలిపెట్టం. అది ఎవరన్నది కూడా మాకు అనవసరం. ముందు వాడు బయటికి వస్తాడా, లేకపోతే మేము లోపలికి వెళ్ళి వాడంతా చూడాలా అని చెప్పేసి అంటూ చక్రి అలాగే కేశవ్ కూడా ఆవేశపడుతూ ఉంటారు. ఇక ఈలోగానే సురేష్ వస్తాడు, బయట నుంచి వస్తూ ఉంటాడు. ఏంటి నా ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నారేంటి? వీళ్ళిద్దరినీ పోలీసులకి పట్టించాల్సింది, ఫోన్ చేయాల్సింది. రారా, నువ్వు పోలీసులను తీసుకొస్తావనే నీ ఇంటి ముందుకొచ్చి మేము నిలబడి చూస్తున్నాం అని చెప్పేసి తలా ఒకటి తలిగిస్తారు ఇద్దరు కూడా. అలా తలిగించేసరికి ఒరే 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 నా కొడుకుని కొట్టి చంపేస్తారా ఏంటి? ఆగండి, నా కొడుకు జోలికొస్తే ఊరుకోనని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శైలు తల్లి అయితే అలా అంటూ ఉండగానే ఈలోగానే నా జోలికొస్తే మీ పరిస్థితులు ఏమవుతాయో తెలుసా? నేను కేవలం చున్నీ మాత్రమే లాగాను, కానీ ఆ తర్వాత రోజు బస్సు ఎక్కడానికి అక్కడికి వెళుతుంది. అప్పుడు ఏమవుతుందో మీరు ఊహించలేరు కూడా అని చెప్పేసి మహాలక్ష్మి గురించి కాస్త తప్పుగా మాట్లాడతాడు. 5గురున్న ఇంట్లో ఉంటుందంటే అదెలాంటి ఆడదో మాకేం తెలుసు, అందుకే మేము అలా అన్నాం అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకో 4 తగిలిస్తారు మహాలక్ష్మి గురించి మళ్ళీ తప్పుగా మాట్లాడడంతో. ఇక సురేష్నైతే కొడుతూనే ఉంటారు. మా అబ్బాయిని వదిలేయండి, వాడు చేసింది తప్పే. మీ ఇంటి ఆడపిల్ల జోలికి రాకూడదు. మీరు మా ఆడపిల్ల జోలికి వచ్చారు కాబట్టే
వాడు మీ ఇంటి ఆడపిల్ల జోలికి వచ్చాడు. మీ ఆడపిల్ల జోలికి మేమొచ్చామా? తనని ఎప్పుడైనా మేము ఇబ్బంది పెట్టామా? మా వాడిని మీ అమ్మాయి ప్రేమించింది. వాడు ఆ తర్వాత ఇష్టపడ్డాడు తప్ప ముందు తన వెంట వాడు తిరగలేదు. మీ అమ్మాయే మా వాడి వెంట తిరిగి ప్రేమించమని అడిగితేనే మా వాడు ప్రేమించాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారే తప్ప ఆ అమ్మాయిని మేమెప్పుడు అసలు ఒక్క మాట కూడా అనలేదు. ఆ అమ్మాయి విషయంలో మేమెవరం కూడా తప్పుగా ప్రవర్తించలేదు. తనని మా ఇంటి మహాలక్ష్మిని ఎలా చూసుకుంటామో అలాగే గౌరవంగా చూసుకోవాలి అనుకున్నాం. తను కూడా మా మహాలక్ష్మి లాంటిదే అని చెప్పేసి మేము ఆలోచించుకుంటున్నాం. అలాంటిది ఆడవాళ్లకు ఇంత గౌరవాన్ని ఇచ్చే మా కుటుంబంలో మహాలక్ష్మి సంతోషంగా ఉంటుంది. కానీ అది మీకు నచ్చలేదు. అది మీ నిర్ణయం, మీ ఆలోచన. అలా అని మా కుటుంబంలో ఆడవాళ్ళ జోలికొస్తే క్షమించే ప్రసక్తి లేదు. ముఖ్యంగా నా భార్య మహాలక్ష్మి జోలికొస్తే నేను ఊరుకోను. నా భార్యని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనరు, అనకూడదు కూడా. నా భార్య అంటే ఏమనుకుంటున్నారు? నీ భార్య నీకు గొప్ప అయితే నిన్నేం చేసిందిరా? నా భార్య నీ జోలికి రాలేదు కదా. అలాంటప్పుడు నా భార్య జోలికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడేం చెయ్యాలి? ఎందుకింత గొడవ చేస్తున్నారు? వాడిని వదిలేసి వెళ్ళిపోండి బాబు. వాడి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వెళ్ళిపోండి. ఇక్కడ అల్లరి చేస్తే మావి మధ్యతరగతి కుటుంబాలు. మా గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. పైగా ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. దీని గురించి నలుగురికి తెలిస్తే నలుగురు 4 విధాలుగా దీని మొహం మీదే మాటలని దీన్ని బాధ పెడతారు. అందుకనే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి అతను అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు కొడుకు చేసిన తప్పుకి. ఈలోగానే ఇక నిజమే వెళ్ళిపోతాం, కానీ ఇతను మా వెంట రావాలి. ఇతను మా వెంట వచ్చి మహాలక్ష్మికి క్షమాపణ చెప్పాలి. అప్పుడే మేము ఇతన్ని వదిలిపెడతాం, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అవును, మా మహాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. అప్పుడే మేము ఊరుకుంటాం, లేకపోతే మాత్రం వీడేం చేస్తామో మాకే తెలియదని చెప్పేసి కేశవ కూడా ఆవేశపడతాడు. వీడికి నాకన్నా ఆ మహాలక్ష్మి ఎక్కువైపోయింది. అవునులే, ఆవిడ ఆ ఇంట్లో ఉంటుంది కదా, వీళ్ళందరికీ ఎంత గౌరవమో. పేరు ముందో మహాలక్ష్మి, పేరు వెనుకొక మహాలక్ష్మి అని చెప్పేసి శైలు అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కనుక వీడు వెళ్ళి క్షమాపణ చెప్పకపోతే వీళ్ళ చేతిలో వీడు చావు తప్పదు. వీడు వెళతాడో చేస్తాడో మరి. ఒరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి క్షమాపణ చెప్పరా, లేకపోతే ఆ ఇద్దరు అన్నదమ్ములు నేను చంపేసేలా ఉన్నారు. చూసావు కదా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు. ఇదంతా నీ వల్లే వచ్చింది. నీ కారణంగానే ఈరోజు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది తల్లి అయితే. అలాగే సురేష్ కూడా, అవును, నీ కారణంగానే నేను ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీరందరూ ఆర్గ్యుమెంట్ తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు వీడు మహాలక్ష్మికి క్షమాపణ చెప్తాడా, లేకపోతే వీడి కాళ్ళు చేతులు విరిచేసి వెళ్ళిపోమంటారా? మీరు ఒక్కటే తేల్చుకోండి అని చెప్పేసరికి ఒక్కసారే సురేష్, నేనొచ్చి అక్కడికి క్షమాపణ చెప్పడం ఏంటి? నేను చెప్పే ప్రసక్తే లేదు. నా చెల్లెలి జోలికి నువ్వొచ్చావు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ జోలికి నేనొచ్చాను. నా చెల్లెలి జోలికి నువ్వు రాకుండా నా చెల్లెల్ని వదిలేస్తే నేను మాత్రం మీ ఇంట్లో వాళ్ళ జోలికి వచ్చేవాడే కాదు అని చెప్పి సురేష్ అంటూ ఉండగానే ఇక కేశవైతే, నీ చెల్లెల జోలికి నేను రాలేదు, అదే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏం శైలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావా, లేక నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? నువ్వు మాట్లాడవేంటి? అవునరా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, అదే నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాకు తెలీదు. ఇప్పుడు మహాలక్ష్మి గారికి వీడు క్షమాపణ చెప్తాడా, వీడి కాళ్ళు చేతులు తీసేసి వెళ్ళిపోమంటారా? ఏదో ఒకటి మీరే తేల్చుకోండి అని చెప్పి అంటూ ఉండగానే, ఒరే వెళ్ళరా, ఇప్పుడు ఈ ఇంటి పరువు నీ చేతుల మీదే ఆధారపడి ఉంది. ఈ ఇంట్లో ఆడపిల్ల ఉంది, దీని పరువు పోతుంది. ఇప్పుడు వీడిని ఇది ప్రేమించిందని తెలిస్తే అందరూ మన మీద తుమ్మెత్తి పోస్తారు. పైగా చుట్టుపక్కల వాడు చూడు ఎలా చూస్తున్నారో, వాళ్ళందరూ కూడా మన వైపే చూస్తున్నారు. వెళ్ళి ఇక తనకి క్షమాపణ చెప్పిరా. అయినా ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు కదా, ఉంటే వీళ్లతో తేల్చుకోవాల్సింది, తన జోలికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి తండ్రి అంటూ ఉంటాడు. ఈలోగా మీకు మాత్రం చేత కాదు వీటికి భయం చెప్పడం. నేను చెప్తే నన్ను తల వంచమని చెప్తున్నారు. నేనెలా తల వంచుతాను? రారా, నువ్వెలా తల వంచుతావో మేం చూస్తామని చెప్పేసి ఇక సురేష్ని లాక్కొని వెళతారు. ఇక వాళ్ళు ఏం చేస్తారో ఏంటో, ఏం చెయ్యర్లే. వాడికి మరి అంత తొందర ఎందుకు? అయినా ఆ అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు తనని దేవతలా చూసుకుంటున్నారని చాలాసార్లు చెప్తారు. ఎందుకంటే ఆ ఇంటికి ఆడదిక్కు లేదు కాబట్టి ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉంటుంది అంటే వాళ్ళకి ఆ అమ్మాయి మీద ఎంత గౌరవం ఉంటుందో
మీకు అర్థం కావాలి కదా, ఎందుకు తన జోలికి వెళ్ళడం? ఒక అమ్మాయిని వాళ్ళు ఎంత గౌరవిస్తారో ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటే మా ప్రేమని ఒప్పుకోండి. ఇలా పిచ్చి పిచ్చి గొడవలు చేసి తిరిగి మీరే వెళ్ళి వాళ్లకు క్షమాపణ చెప్పే పరిస్థితిని క్రియేట్ చేసుకోకుండా మా ప్రేమని ఒప్పుకుంటే మీకిక సంతోషంగా ఉండొచ్చు. లేకపోతే ఇలా ఏదో ఒక రోజు తలదించుకుంటూనే ఉండాలి. వాడు ఆవేశంగా వెళ్ళి ఏదైనా చేస్తే వాడు జైలుకి కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. చూశారు కదా వాళ్ళ ఆవేశాన్ని. అయినా ఒక ఆడపిల్ల జోలికి వెళ్తే ఎవరు ఊరుకుంటారు? నేను కేశవని ప్రేమించాను తప్ప కేశవ నన్ను ప్రేమించలేదు. తర్వాత నన్ను కేశవ ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను లేకుండా ఉండలేడు. అలాంటిది ఆ ఇంటి జోలికి వెళ్తే ఎవరు ఊరుకోరు. నేను కూడా క్షమించను. ఇక నుంచి ఆ ఇల్లు నాది కూడా. కాబట్టి నా వాళ్ళ జోలికి వస్తే మీలో ఎవ్వరినీ ఊరుకోను. చూసారా ఇదెలా మాట్లాడుతుందో చూసారా? తన అన్నయ్య తలదించడానికి వెళ్ళాడన్న విషయం కూడా, తన అన్నయ్య ఏమైపోతాడన్న భయం కూడా లేదు. ఎంతసేపు వాడి గురించి, వాడింట్లో వాళ్ళ గురించి, వాడి మీద ప్రేమ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఇలాంటి దాన్ని ఇంతకాలం మనం పెంచామంటేనే మనకి సిగ్గుగా అనిపిస్తుంది. ఇది మన పరువు తీయడానికే పుట్టింది అని చెప్పేసి మళ్ళీ 4 తగిలిస్తుంది శైలుకైతే. అమ్మ, నువ్వు కొట్టినా చంపినా సరే నేను మాత్రం వాడిని వదులుకోను. వాడితోనే కలుసుంటాను. ఆడదాన్ని అంతగా గౌరవించే ఆ కుటుంబంలోకి నేను వెళితే నాకు కూడా అదే గౌరవం దక్కుతుంది. కాబట్టి ఆ కుటుంబంలోకి కేశవ భార్యగా నేను వెళతాను. ఇక నేను కూడా తనతో పాటు అక్కడే ఉంటాను. అది పాడుబడ్డ ఇల్లు కాదు, వాళ్ళు మనుషులే. కాకపోతే ఆ ఇంటికున్న శాపం కారణంగా ఆ ఇంటి పరిస్థితి అలా మారిపోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేనైతే మాత్రం నా ప్రేమని చంపుకోనని చెప్పేసి శైలు చెప్పేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక సురేష్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి క్షమాపణ చెప్పరా, క్షమాపణ చెప్తావా, 4 తగిలించమంటావా? ఒరే ఎందుకురా, తన్నలా వదిలేయండి. లేదన్నయ్య, ఈరోజు వీడు మహాలక్ష్మికి క్షమాపణ చెప్పాల్సిందే. అవునరా పెద్దోడా, వీడు క్షమాపణ చెప్పాలి. మా అమ్మనే కింద పడేస్తారా? మా అమ్మ గురించే తప్పుగా మాట్లాడతాడా వీడికి ఎంత ధైర్యం? వీడు నా కాలంత లేడు. వీడు మా అమ్మ జోలికి వస్తాడా? నేనిప్పుడు నా దగ్గర బాటిల్ లేదు కానీ లేకపోతే బుర్ర బద్దలు కొట్టేవాడిని అని నారాయణ కోప్పడుతూ ఉంటాడు. ఎందుకంటే నారాయణకి మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం, గౌరవం కూడా. అందుకని నారాయణ అయితే మాత్రం కొట్టడానికి సిద్ధపడతాడు. నువ్వు ఉండు నాన్న, వీడు క్షమాపణ చెప్పకపోతే నీ దగ్గర బ్రాంతి శిషాలు పడేసేవి ఉన్నాయి కదా, అవి ఇస్తే వీడి బుర్ర నేను బద్దలు కొడతానని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. కేశవ్ కూడా ఆవేశంగా నువ్వు క్షమాపణ చెప్పు, మహాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి అనేసరికి ఇంకేం చేస్తాడు? 4 పక్కల తగులుకోవడంతో మహాలక్ష్మికి చేతులు జోడించి నన్ను క్షమించండి, మీ విషయంలో తప్పుగా మాట్లాడాను, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెళ్ళు, అయినా రోడ్ల మీద ఆడపిల్లల్ని అలా ఏడిపించకూడదు కదా. 5 మగవాళ్ళు ఉన్న ఇంట్లో ఉంటున్నానని నా గురించి తప్పుగా మాట్లాడావు. వీళ్ళు నన్ను ఎలా చూస్తారు తెలుసా? అదిగో ఆ పెద్దాయన ఉన్నాడే, ఆ పెద్దాయన నన్ను అమ్మ అనుకుంటాడు. ఇదిగో వీడున్నాడే, వీడు నన్ను వదినమ్మ అని పిలుస్తాడు. వదినంటే వీడికి అంత గౌరవం. అదిగో మీ బావ, అదే మీ చెల్లెలు శైలుని ప్రేమించిన కేశవ కనీసం నా మొహంక చూసి కూడా మాట్లాడు. నేనంటే తనకి అంత గౌరవం. వదినమ్మగా నాకు విలువనిచ్చి నాకు 4 స్తంభాలుగా నిలబడ్డారు ఈ 4 అన్నదమ్ములు. ఇదిగో ఇక్కడున్నాడు కదా మా పెద్ది నన్ను తన మేనకోడల్లాగా చూసుకుంటాడు, కూతుర్లా చూసుకుంటాడు. మా పెద్దియే నాకు అన్నీయే చూసుకుంటున్నాడు అని చెప్పేసి ఒక్కొక్కరి గురించి ఒక్కో రకంగా చెప్తుంది. ఇక చక్రి చెప్పనవసరం లేదు, నేను ఏది చేయమంటే అదే చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ అయితే మరోసారి ఎవరి జోలికైనా వెళితే చంపేస్తాం, ముఖ్యంగా మహాలక్ష్మి జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి సురేష్కి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి గారు, మీకేం కాలేదు కదా? అయినా ఏంటండి మీకు అంత ఆవేశం ఏంటి? ఎవరు వెళ్ళమన్నారు? ఎవరో వెళ్ళమనాలా? మా ఇంటి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటే మేము వదిలేసి చేతగాని వాళ్ళలా నిలబడలేము అని చెప్పేసి చక్రి చాలా ఆవేశంగా చెప్తాడు. చక్రి ఆవేశానికి ఒక్క క్షణం మహాలక్ష్మి భయపడుతుంది. అలా చక్రి తన మీద ఉన్న ప్రేమను చెప్పకనే చెప్తాడు. నువ్వు నా భార్యవని నేననుకుంటున్నాను, నా భార్యని కాను అని నువ్వనుకుంటున్నావు. కానీ ఎంతగా అనుకున్నా నేను మాత్రం నా భార్యలాగే చూసుకుంటున్నాను. మీకేదైనా కష్టం కలిగితే ఈ చక్రి క్షమించడు.
క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు చక్రి అయితే. అలా చక్రి సురేష్ని తీసుకొచ్చి మహాలక్ష్మికి క్షమాపణ అయితే చెప్పిస్తాడు. చక్రి మనసు కాస్త అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది మహాలక్ష్మి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.